DNA డైలీ న్యూస్ అనాలిసిస్. 5 రాష్ట్రాల ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ గందరగోళం కలిగిస్తున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కోలా ఫలితం ఇవ్వడంతో పార్టీలు ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం, ఏ సంస్థను నమ్మాలో తెలియని పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ విషయంలో ప్రజల్లోని వ్యతిరేకత వస్తోంది. నిజంగానే ఓటర్ నాడి పట్టేస్తారా? సర్వేలు ఎలా నిర్వహిస్తారు? ఒక్కో సంస్థలో ఒక్కోలా రిజల్ట్ ఎందుకు వస్తుందో ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలు మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, 5 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ఇంత గందరగోళం రావడానికి కారణం ఏంటి అసలు? ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే ప్రీ పోల్ సర్వీస్ కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ క్రెడిబిలిటీ కోల్పోయాయి, విశ్వసనీయత కోల్పోయాయి. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్న లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ 2024 పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సొంతంగా అధికారంలోకి వస్తుంది మరోసారి అని చెప్పారు. ఎన్డీఏకి 350 నుంచి 400 సీట్లు వస్తాయని చెప్పారు. ఏం జరిగింది? 240 సీట్లకు బీజేపీ ప్యాక్ అయింది. హర్యానా, మహారాష్ట్రలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని హర్యానా ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఏం జరిగింది? దాంతో అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వేలు కూడా కాదు. ఏం జరిగింది? దాంతో కాంగ్రెస్ పార్టీ నిజంగా మేము గెలిచే వాళ్ళేమేమో, వీళ్ళేమో ఈవీఎంలు తారుమారు చేశారు అనేదాకా వచ్చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు గెలిస్తేనేమో బాగుంటాయి, ఈవీఎంలు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు రేపు కేరళలో ఈవీఎంలు బాగానే పనిచేస్తాయి, యూడీఎఫ్ అధికారంలోకి వస్తే. గెలవని చోట మాత్రం ఈవీఎంలు మేనేజ్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అట్లే మొదలు పెట్టారు కదా, అక్కడ ఈవీఎంలు ఏదో చేస్తున్నారు అది ఇది అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో పోయినసారి 2019లో చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద ఆరోపణలు, ఇప్పుడు 2024లో జగన్ ఆరోపణలు. ఓడిపోయిన వాళ్లకు మాత్రం ఈవీఎంలు మంచిగా పనిచేయవు, గెలిస్తే మాత్రం అద్భుతంగా ఈవీఎంలు పనిచేస్తాయి. ఇది ఇప్పుడు ఎగ్జిట్ పోలు తలకిందులు అయితే ఇదే చెప్తున్నారు. నేను చెప్తున్నా, నా అబ్జర్వేషన్ ఏంటంటే మెజారిటీ ఈ ఎగ్జిట్ పోల్ నిర్వహించే సంస్థలు వాళ్ళు ఒక 294 నియోజకవర్గాలు, వెస్ట్ బెంగాల్ అంటే 294 నియోజకవర్గాలు అంటే కనీసం ఒక 50 నియోజకవర్గాల్లో వెళ్లి సర్వే చేయాలి. 50-60 నియోజకవర్గాల్లో. ఇక్కడ డిఫరెంట్, కోల్కతాలో ఒక రిజల్ట్ ఉంటుంది, తర్వాత జల్పాయిగురి, డార్జిలింగ్ వైపు ఒక ట్రెండ్ ఉంటుంది, ఇంకోవైపు ఏమంటారు మిడ్నాపూర్ వైపు ఇంకో ట్రెండ్ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ తీసుకుందాం. మొన్న ఏం జరిగింది? రాష్ట్రంలో రూరల్ మొత్తం కాంగ్రెస్, గ్రేట్ హైదరాబాద్ లో బీఆర్ఎస్. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. ఒక్క సీట్ అని వచ్చిందా? ఇక్కడ రాలేదు కదా. సో ఓన్లీ గ్రేట్ హైదరాబాద్ లో సర్వే కనుక చేస్తే ఎగ్జిట్ పోలు ఏం రిజల్ట్ వస్తుంది? బీఆర్ఎస్ మళ్ళీ అత్యద్భుతంగా అధికారంలోకి వస్తుంది రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే 43% ఓటింగ్ వచ్చింది బీఆర్ఎస్ కు సిటీలో. కాంగ్రెస్ కి 21%, బీజేపీకి 19%. అదే మీరు రూరల్ తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ కు 30% కూడా దాటలేదు, 30% లోపు. కాంగ్రెస్ కు 43% వచ్చింది. సో అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయకుండా కొన్నిట్లో మాత్రమే చేసి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు 50 నియోజకవర్గాల్లో సర్వే చేసి ఎంత శాంపిల్ తీసుకున్నారు? ఈ 294 నియోజకవర్గాల్లో బెంగాల్ పాపులేషన్ ఎంత? 8-9 కోట్ల మందిలో కనీసం 1,00,000 మంది శాంపిల్ తీసుకోలేందే యాక్యురేట్ వస్తుందా? రాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంట్లో కూర్చొని కూడా చాలా మంది గ్రాఫిక్స్ తయారు చేసి సర్వే అయినా వదిలేస్తున్నారు. అది క్లిక్ అయింది అనుకోండి, ఓ అద్భుతం, ఇంకా మాది క్లిక్. ఇక కాలేదనుకోండి చప్పుడు చేయరు. సో అన్ని సర్వే 100% సర్వే ఏజెన్సీలు కరెక్ట్ అని ఏమైనా ఉన్నాయా చెప్పండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేకే సర్వే 164 సీట్లు ప్రెడిక్ట్ చేశారు, కరెక్ట్ గా వచ్చింది అన్నారు. ఏమైంది? జూబ్లీహిల్స్ లో వాళ్ళ ప్రెడిక్షన్ ఏమైంది? హర్యానాలో కేకే సర్వే ప్రెడిక్షన్ ఏమైంది? మహారాష్ట్రలో కేకే సర్వే ప్రెడిక్షన్ ఏంది? తగులితే ఒకటి తగలొచ్చు. నేను ఒక కేకే సర్వే ఏజెన్సీ అనట్లే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక తగలగానే మాది అద్భుతం, ఇది అద్భుతం అని చెప్తారు. ఇక చాణక్య పేరుతో మస్తు సర్వేలు వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు టుడేస్ చాణక్య నుంచి మొదలు పెడితే ఇప్పుడు అన్ని సర్వేలు వచ్చాయి. సో టుడేస్ చాణక్య సర్వే 1-2 సార్లు క్లిక్ అయి ఉండొచ్చు. బట్ ఎవ్రీ టైం ఏమైపోయిందంటే ఎగ్జిట్ పోల్స్ అన్నది దాన్ని ఏమంటారు, వ్యాపారమయంగా మారిపోయిన సిచ్యువేషన్. యాక్యురసీ లేదు, క్రెడిబిలిటీ లేకుండా పోయిన సందర్భాలు. గెస్సింగ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు లాస్ట్ గెస్సింగ్ చేసి చెప్తే ప్రజలను మిస్లీడ్ చేయడమే అవుతుంది. చేస్తున్నారు కదా, మరి ప్రజలు మిస్లీడ్ చేస్తున్నారు. ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే పోయినసారి నిర్వహించినప్పుడు ఆ మై యాక్సిస్
ఆయన స్టూడియోలోనే ఏడ్చారు మా ప్రెడిక్షన్ తప్పైందని చెప్పి. కొన్ని సర్వే ఇప్పుడు సి ఓటరు, ఇండియా టుడే, మై యాక్సిస్, ఇండియా టుడే అంటే ఛానల్ బట్ సంస్థ మై యాక్సిస్, తర్వాత మ్యాట్రిజు, ఇవి కొన్ని సర్వే ఏజెన్సీస్ డెడికేటెడ్గా ఉన్నాయి. బట్ తెలుగులో కూడా పుట్టగొడుగులా కొట్టుకొస్తున్నాయి. చాలా వచ్చేస్తుంది. ఇంట్లో కూర్చొని కూడా సర్వేలు రిలీజ్ చేసేస్తున్నారు చాలా మంది. క్లిక్ అయిందనుకో, అదృష్టం తగిలిందనుకో, వీళ్ళు అధికారం మేము చెప్పాం కదా ముందే అంటారు. పోతే సప్పుడు ఏరిగా మా ప్రెడిక్షన్ తప్పైంది సారీ అని చెప్పేవాడు కూడా ఉండడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో ఏదైనా క్లిక్ అయింది అనుకోండి, ఇక ఆ క్యాండిడేట్స్ దగ్గరకు ఇక మేము ఈ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్గా అంచనా వేసాం చూడండి అని చెప్తారు. క్లిక్ కాకపోతేనేమో మా తప్పైన ఇవి అని మాత్రం చెప్పరు. అంతే కదా. ఓటర్ నాడి పట్టిస్తామంటున్నారు కానీ రిజల్ట్ మాత్రం వేరుగా వచ్చేస్తుంది. అదే నేను చెప్తున్నాను. నేను ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, హర్యానా ఎలక్షన్ బీజేపీ గెలుస్తుందని ఎందుకు చెప్పలేకపోయినారు? మహారాష్ట్రలో అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీ వస్తుందని ఎందుకు చెప్పలేకపోయినారు? పార్లమెంట్ ఎలక్షన్ ఎవరు ఎందుకు యాక్యురసీగా చెప్పలేకపోయినారు? ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఎవరైనా సర్వే చెప్పాడా? చెప్పండి. సో ఎగ్జిట్ పోనీ ప్రీ పోల్ సర్వేలు అంటే ఎందుకంటే ముందు ఓటర్ మైండ్ సెట్ మారింది అనుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విధంగా అయిపోయినాయి. సో ఒక ఎగ్జిట్ పోల్ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు చేయాలంటే కనీసం ఒక 50-60 స్థానాల్లో వాళ్ళు ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేయాలి కదా. పైగా సాయంత్రం 4-5 గంటలకు అటు పోలింగ్ ముగుస్తుంది, అటు రిజల్ట్ అనౌన్స్ చేసేస్తారు. పోలింగ్ ఇంకా కంప్లీటే కాదు, ఓటింగ్ 6:30-7 గంటల వరకు అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాత్రి 9 గంటల వరకు ఓటింగ్ అయింది కదా. 6 గంటల వరకు పోలింగ్ అయితే 5 గంటలకే డిక్లేర్ చేసేస్తారు. ఎప్పుడు మొత్తం పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది, ఎప్పుడు అసలు ఓట్లది వాళ్ళు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఇంకోటి, నిజంగానే సర్వే చేశారనుకుందాం. సర్వే చేసేది ఎవరు? డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు. వాళ్ళు ఓటర్ చెప్పిన దాన్ని కరెక్ట్గా నమోదు చేసుకున్నారని గ్యారంటీ ఏంది? ఓటర్ కాంగ్రెస్ కేసా అంటే బీజేపీ కేసా అని వీళ్ళు నమోదు చేయాలని గ్యారంటీ ఏంది? సో ఇక్కడ ఎన్యూమరేటర్స్ వీళ్ళు నిజంగానే పాక్షికంగా ఇబ్బంది లేకుండా చేసిన ఎన్యూమరేటర్ తప్పు కూడా చేయొచ్చు కదా. సో ఇక్కడ మనకు తెలిసిన దాని అర్థం ఏంటంటే అల్టిమేట్గా ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఎంత మేరకు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుందో, కొన్ని అయితే 20 సీట్లు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఇస్తున్నారు. 130 నుంచి 150 సీట్లు, 170 నుంచి 190 అని చెప్పి మేము కరెక్ట్ అని చెప్తారు. ఉన్న సీట్లే తక్కువ, ఏదో 2-3 సీట్లు, 5 సీట్లు, 10 సీట్ల మార్జిన్ ఇస్తే ఓకే. కానీ బట్ ఏమవుతున్నాయంటే రాను ఎగ్జిట్ పోల్ అంటే క్రెడిబిలిటీ మిస్ అవుతున్న పరిస్థితి. జగన్ అంత చిత్తుగా ఓడిపోతాడని చెప్పి ఎవరైనా ఎగ్జిట్ పోల్ చెప్పారా? చెప్పలే. కేకే సర్వే ఒకటి చెప్పింది, కానీ ఆ సర్వే మిగతా దానిలో తప్పు అయిపోయింది. అవునా కదా? ఇంకా అట్లా ఇప్పుడు ఆరా లాంటి సంస్థలు అవుట్ రైట్ గా జగన్ ఇంకా అట్లా మళ్ళా 130-140 సంస్థలు వస్తాయని చెప్పారు. చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఆరా మస్తాన్ కూడా. చాలా సర్వేలు కూడా ఆయన కరెక్ట్ చేశారు. సో ఎంత స్పెసిఫికేషన్ ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తి అయినా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా వరకు తప్పు అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో అసలు విజయ్ తన అంతగా ఊహించుకున్నారో లేదో కానీ మై యాక్సిస్ సంస్థ విజయ్ కి 98 నుంచి 120 స్థానాలు వచ్చాయనగానే ఎక్కడ 15-20 సీట్లు వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళేమో 95 నుంచి 120 సీట్లు అని చెప్పారు. చెప్పగానే అసలు విజయ్ లో ఉత్సాహం మొదలైంది. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు అన్ని సీట్లు వస్తాయో. ఇంట్లో కూర్చున్న వ్యక్తుల్లో 234 స్థానాల క్యాండిడేట్ అందరితో మీటింగ్ పెట్టాడు. ఇంకా అన్నా డిఎంకే వాళ్ళు కూడా విజయ్ మాకు సపోర్ట్ అంటే మాకు సపోర్ట్ అని మొదలు పెట్టారు. సో ఎగ్జిట్ పోల్స్ లో ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ కొన్ని అటు చెప్పాయి, కొన్ని ఇటు చెప్పాయి. సో అల్టిమేట్ గా ఇదేంటంటే ఈ పోల్ సంస్థలకు ఒక వ్యాపారం లాగా అయిపోయింది. సరే, నా ఉద్దేశం ఏంటంటే ప్రీ పోల్ అంటే కొంత కాంప్రమైజ్ అవుతుంది వ్యాపారం. బట్ ఎగ్జిట్ పోల్ ఏంటంటే క్రెడిబిలిటీ కోసం చూస్తారు. ఇంకా 2 రోజులు రిజల్ట్ అయితే మార్చలేవు కదా. ప్రీ పోల్ అంటే ముందు చెప్తే ఇట్లా గెలిచే పార్టీకే ఓటేద్దాం అన్నట్టు ఓటర్ మనసు ఉంటుంది. వాటికి గెలవని పార్టీకి ఓటేస్తే ఏం లాభం, అసలు పోటీలో లేని వాళ్ళకి ఓటేస్తే ఏం లాభం అని అనుకుంటారు కదా. ఆల్వేస్ ఓటర్ ఏంటంటే 3 పోటీలో ఉన్నారనుకోండి, థర్డ్ వ్యక్తి పోటీలు లేకుంటే ఆ 3వ వ్యక్తి ఇష్టమైనా సరే ఎవరైనా వ్యక్తి గెలవద్దు, ఒక వ్యక్తి గెలవద్దు అనుకుంటే థర్డ్ వ్యక్తి ఇష్టమైన 2వ వ్యక్తికి ఓటేస్తారు. ఎందుకంటే థర్డ్ వ్యక్తికి ఓటేస్తే లాభం. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీని ఓడించాలి, ఏం చేస్తారు ముస్లింస్? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, ఎవరు బీజేపీని ఓడించగలరు అనేసరికి ఏం చేస్తారు? మొన్న ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ 0 వచ్చాయి. ఎందుకు? బీజేపీని ఓడించేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వల్ల కాదని అది చేశారు. అంతకుముందు ఎలక్షన్లో బీజేపీని ఓడించేది బీఆర్ఎస్ అని నమ్మి
కాంగ్రెస్ ఓటేయలేదు. సో ఇట్లా ఈ ఓటర్ కూడా ఏం డిసైడ్ అవుతాడంటే తనకు ఒకళ్ళు ఇష్టం లేకపోతే మూడో వ్యక్తి అత్యంత ఇష్టమైనా సరే ఆ ఫస్ట్ వ్యక్తిని ఓడించాలంటే సెకండ్ వ్యక్తికి ఓటేయాలని ఓటేస్తారు. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ రేసులో ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఉపయోగపడతాయి. సో మాట్లాడదాం. మనతో పాటు మూర్తి గారు జాయిన్ అవుతున్నారు ఆత్మసాక్షి నుంచి. మూర్తి గారు సార్ మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. హలో మూర్తి గారు, సో చెప్పండి సార్ 2019లో మీరు కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ని కదా, తెలుగుదేశం పార్టీ సంబంధించిన టిఆర్ఎస్ రిజల్ట్ కూడా ప్రెడిక్ట్ చేశారు. కానీ ఆల్వేస్ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు అటు ఇటు ఇంత వాళ్ళేమో తృణమూల్ కాంగ్రెస్ కు 190 వస్తాయని చెప్తారు, ఇంకోళ్ళేమో బీజేపీకి 190 వస్తాయని చెప్తారు. అటు తమిళనాడులో ఒకళ్ళు డిఎంకే కంఫర్టబుల్ అంటారు, ఇంకొకళ్ళేమో విజయ్కి 100 సీట్లు వస్తాయంటారు. పేరున్న సంస్థలే. అది నిజంగానే సర్వేలు చేస్తున్నారా చేయట్లేదా? ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్? నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మీకు. ఎగ్జిట్ పోల్ చేసాము అంటే ఎగ్జిట్ పోల్ బట్టి కరెక్ట్ రిజల్ట్ ఎప్పుడు కూడా రాదు సార్ మీకు. ఫస్ట్ మనం ప్రీ పోల్స్ 2, 3, 4 ప్రీ పోల్స్ చేసిన తర్వాత మాత్రం ఎగ్జిట్ పోల్ చేయాలి. ఇప్పుడు బెంగాల్ ఉంది, 294 సీట్లు ఉన్నాయి, 300 బూత్లు ఉంటే ఒక నియోజకవర్గానికి 88,200 బూత్స్ అయ్యాయి. 88,200 బూత్స్ లో ఎవరు కూడా ఎగ్జిట్ పోల్ నిర్వహించలేదు. కనీసం ఒక 50 స్థానాల్లో అయినా ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేయాలి కదా. అట్లా కాదు సార్, నేను చెప్తా వన్ థింగ్ మా మెథడాలజీ చెప్తాను నేను. ఫస్ట్ ప్రీ పోల్, సెకండ్ ప్రీ పోల్, థర్డ్ ప్రీ పోల్ అయిన తర్వాత మేము కొన్ని నియోజకవర్గాల్ని రికగ్నైజ్ చేస్తాం. రికగ్నైజ్ చేసి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొన్ని బూతులు తీసుకుంటాం. సపోజ్ 294 ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో, మేము ఈ 82 నియోజకవర్గాలే తీసుకున్నాము. 82 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 2 బూతులే తీసుకుని సర్వే చేసాం ఎగ్జిట్ పోల్. ఎందుకు చేసామంటే అట్లా మనకు దాని డెమోగ్రఫీ బట్టి, అక్కడ ఉన్న ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి, క్యాస్ట్ క్రీడ్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ బట్టి మనం ముందు కొన్ని రికగ్నైజ్ చేయాలి బేసిక్ ఆన్ స్టాటిస్టికల్ మెథడాలజీ. దాన్ని బట్టి మనం అక్కడ కండక్ట్ చేసుకున్న తర్వాత మన రిజల్ట్ ఎంతవరకు కరెక్ట్ గా దానికి కోయిన్సైడ్ అవుతోంది లేదు అది చూసుకొని మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 2 to 3% పెట్టుకొని మనం ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేస్తాం సార్. అది మా మెథడాలజీ. తర్వాత మా మెథడాలజీలో వచ్చేటప్పటికి మీకు ఎక్కడైనా సరే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ కి పోకుండా కేవలం SMS కాల్స్, వాయిస్ మెసేజెస్, నెక్స్ట్ ఆన్లైన్ శాంపిల్స్, టెలిఫోనిక్ కన్వర్సేషన్ ఇవి చేస్తున్నారు. మా సంస్థ ద్వారా అయితే మాత్రం అది కరెక్ట్ కాదు సార్. తర్వాత 2, ఇప్పుడు కొన్ని తమిళనాడు చూసినట్టయితే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్ వాడు పెడితే డిఎంకేకి 234 వస్తుంది, ఇంకో ఛానల్ వాడు పెడితే 234 ఏఐడిఎంకే కానీ వస్తుంది, ఇంకో ఛానల్ పెడితే టీవీకే కానీ వస్తుంది. అట్లా కాదు సార్, ఫీల్డ్ కు పోయి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేసాం. మనం తీసుకున్న ప్రతి శాంపిల్ కూడా ఆన్ ఫీల్డ్ ఫేస్ టు ఫేస్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తాం. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పని వాళ్ళని వదిలేస్తాము, ఎవరిని రిస్ట్రిక్ట్ చెయ్యం. మనం తీసుకునే శాంపిల్ మన పారామీటర్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత మీరు ఇంతగా మాట్లాడినప్పుడు నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అన్నారు. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఖచ్చితంగా ఎక్కువ ఉండడం మంచిదే, కానీ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కంట మనం తీసుకున్న శాంపిల్ క్వాలిటీ ఎలా ఉంది, వెరైటీ ఎలా ఉంది, మనం తీసుకున్న శాంపిల్ మన పారామీటర్స్ ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనే మెథడాలజీ మనం ఆలోచిస్తూ ఇటు ర్యాండమ్ అండ్ సెలెక్టివ్ శాంపిల్స్ ఇట్లా తీసుకున్నట్టయితే మన కరెక్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఒక డేటా వచ్చిన తర్వాత దాన్ని డేటా అనాలిసిస్ చేయాలి. క్వాలిటేటివ్ అనాలిసిస్ అని ఉంటుంది, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది, సైకోమెట్రిక్ అనాలిసిస్ ఉంటుంది, నార్మలైజేషన్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇన్ని రకాల ప్రాసెస్ చేస్తే ఒక 9 స్టెప్స్ దాటితే కానీ ఒక సర్వే బయటికి రాదు ఒక నియోజకవర్గానికి. మరి ఈ రోజుల్లో జరుగుతున్నాయా లేదా అనేది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పాస్ కామెంట్ ఆన్ అదర్ ఆర్గనైజేషన్స్, బట్ దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు ఎన్ని శాంపిల్ తీసుకోగలరు ఎగ్జిట్ పోల్స్ రోజు? ఎన్ని అసెంబ్లీలు చేయగలరు? తమిళనాడు 234 ఉంది. కనీసం ఒక 34 అసెంబ్లీల్లో అన్నా 30-40 అసెంబ్లీల్లో అన్నా తమిళనాడులో తీసుకోగలుగుతారా? లేదా ఒక మీరు అనట్లేదు, ఓవరాల్ గా చెప్తారా ఎగ్జిట్ పోల్ ఇండస్ట్రీ ఓవరాల్ గా చేసే సర్వే సంస్థలు ఓవరాల్ గా తీసుకోబట్టి రిజల్ట్ రాదు కదా సార్. అట్లీస్ట్ ఒక 35-36 బూత్స్ అయినా తీసుకోవాలి 234 కి. మనం ముందు రికగ్నైజ్ చేయాలి ప్రీ పోల్ సర్వేలో ఎక్కడ క్లీన్ కంటెస్ట్ జరుగుతుంది, ఎక్కడ పొలిటికల్ డెమోగ్రఫీ ఎట్లా మారుతుంది అని చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ బూతులు కూడా.
అట్లా చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది సార్, కరెక్ట్ రిజల్ట్. ఏదో గుడ్డిగా పోయి ప్రజలను అడిగితే చెప్తారు అనుకోవడం చాలా ఫూలిష్నెస్ ఈ రోజుల్లో. అందరూ తెలివి మీరిపోయారు. ఇప్పుడు బెంగాల్లో చేసినప్పుడు మేము మొన్న పోస్ట్ పోల్ కూడా చేసాం. పోస్ట్ పోల్ చేస్తే 150 శాంపిల్స్ 160 శాంపిల్స్ తీసుకున్నాం ఒక్కొక్క నియోజకవర్గానికి పోస్ట్ పోల్ లో. అందులో కనీసం ఎన్ని నియోజకవర్గాలు తీసుకున్నారు సార్? ఎన్ని నియోజకవర్గాలు తీసుకున్నారు టోటల్? మేము ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత 53 నియోజకవర్గాల్లో చేసాం సార్. సెకండ్ ప్రీపోల్ అయిన తర్వాత, సెకండ్ ఫేజ్ అయిన తర్వాత 44 నియోజకవర్గాలు తీసుకున్నాం. ఓకే, ఒక్క నియోజకవర్గంలో అంటే మనకి మన దగ్గర పాజిటివ్ డేటా ఉంది కాబట్టి, ప్రీపోల్స్ చేశాం కాబట్టి అట్లా చేయగలిగాం. సో ఎక్కడ తప్పు జరుగుతోంది? తప్పు ఎందుకు వస్తుంది? ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు రిజల్ట్ తప్పు ఏ విధంగా వస్తుంది? ఎవరు ఎందుకు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు? హర్యానా రిజల్ట్ కానీ, మన పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ కానీ. ఒకటి సార్, ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్, రెండు గ్రౌండ్ లెవెల్లో ఎన్యూమరేటర్ వర్క్ కరెక్ట్ గా ఉందా లేదా, ఒక తరం మానిటరింగ్, సిస్టమేటిక్ మానిటరింగ్ లేకపోవడం కూడా ఇదొక ప్రాబ్లము. స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్, స్టాటిస్టికల్ నాలెడ్జ్ కూడా గట్టిగా ఉండాలి. అది లేనప్పుడు మనం పొలిటికల్ అనాలిసిస్ చేసిన పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి కొంత. కేవలం ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక మ్యాథమెటిషియన్ చేసే పని కాదు ఇది. ఒకటి పొలిటికల్ నాలెడ్జ్ ఉండాలి, సోషియో ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి, స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే సర్వే చేయగలరు. అది కరెక్ట్ రిజల్ట్ మనకు వస్తుంది. కొన్ని చోట్ల కొంతమంది ఫెయిల్ అవుతారు, దానికి తప్పు లేదు. మేము కూడా 2 చోట్ల ఫెయిల్ అయ్యాం, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ మన కరోనా టైంలో. మిగిలిన అన్ని కూడా మేము 42 టైమ్స్ చేసాం ఇప్పటికి. అవుట్ ఆఫ్ 40 కరెక్ట్. ఓకే, అంటే మన తెలంగాణ అసెంబ్లీ కానీ లేదా ఏపీ అసెంబ్లీలో కరెక్ట్ కాలే కదా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జగన్ వస్తుందని చెప్పారు కదా? అవునండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ని నేను అఫ్కోర్స్ నేను కామెంట్ పాస్ చేయకూడదు. ఇప్పుడు 92% పోల్ అయినటువంటి బెంగాల్లో కానీ, 86% పోల్ అయినటువంటి తమిళనాడులో కానీ రాత్రి 2 గంటల దాకా పోలింగ్ జరగలేదు ఎక్కడ. 6 గంటలకే బాక్సులు క్లోజ్ చేశారు. తర్వాత 45 రోజులు ఉండాల్సినటువంటి వీవీప్యాట్ 10 days లో తగలబెట్టేది ఎక్కడా కూడా. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా జరగలేదు. వై తమిళనాడు, ఆంధ్ర అండ్ ఒరిస్సా ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్? దానికి ఆన్సర్ చేయవలసింది ఈసీ. ఈసీ ఎప్పుడు కూడా ఆన్సర్ చేయట్లేదు. ఏ క్వశ్చన్ అడిగినా ఈసీ కామ్ గానే ఉంటుంది. అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తున్నారు వాళ్ళు. సో ఏదన్నా తేడా జరిగిందంటారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో? ఖచ్చితంగా జరిగిందండి, ఖచ్చితంగా. అంటే జగన్ రాకపోవచ్చు, కానీ 11 సీట్లకి పరిమితం అవుతాడు అనేది మాత్రం కల్లది. ఓకే ఓకే. సో ఇప్పుడు కొద్దిమంది పూర్తి స్థాయిలో సర్వే చేయకుండానే అనౌన్స్ కూడా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏమి చేయకుండా ఉన్నాయండి, అట్లాంటివి కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు ఇవి ఈ షాపాలజీ అనేది ఒక రోడ్డు పక్కన పాన్ షాప్ లాగా తయారైంది. ఎవరు పడితే వాళ్ళే దుకాణం పెడుతున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ వర్క్ ఎలాగైతే అమ్ముతున్నారో అలాగే తయారైంది. ఇప్పుడు షాపుల్లో కూడా ప్రాజెక్ట్ వర్క్ ఆపి ఇంజనీరింగ్ కాలేజీకి పట్టుకెళ్తున్నారు. సర్వే కూడా చేయకుండానే చెప్తున్నారు కండిషన్. ఏమండి, సర్వే కూడా చేయకుండానే ఒట్టిగానే అనౌన్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా? ఉన్నారు, నో డౌట్ ఇన్ ఇట్. ఓన్లీ అట్లా వెహికల్ లోనో ఇన్నోవాలోనో అక్కడెక్కడ జరిగి ఇది నా సర్వే అది చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జ్యోతిష్కుడి దగ్గరికి పోయినప్పుడు ఏదో చెప్తాడు, కరెక్ట్ అయితే నువ్వు చాలా గొప్పవాడమని మనమే తిరుగుతాము, లేకపోతే వాడు జ్యోతికి పో. అట్లా తయారైంది ఈ రోజు సెఫాలజీ. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ట్యాబ్ ద్వారా చేసి అది మాకు మా ఓన్ సర్వర్ లోకి అప్లోడ్ అవుతుంది. వాడు ఉన్న లొకేషన్, జియో ట్యాగింగ్ కూడా ఉంటుంది, ఏ ప్లేస్ లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ప్రతి 3 districts కి ఒక రీజనల్ కోఆర్డినేటర్ ఉంటాడు. ఓకే, అంటే మీరు ఏదన్నా రాజకీయ పార్టీ కోసం చేస్తున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ డెఫినెట్ గా చెక్ చేసుకుంటుంది, వీళ్ళు ఉన్నారా లేదా, వీళ్ళు అది చేశారా అన్నది చేసుకుంటుంది. చేసుకుంటారు, ఖచ్చితంగా చేస్తారు సార్. చేయడం తప్పులేదు. మనకి పైసలు ఇచ్చి చేసుకున్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కదా, వాళ్ళు కూడా ఎవడైనా అంతే కదా, సహజం అది. అవును, అంటే కరెక్ట్ గా చెప్తున్నారా లేదా అని చెప్పి చూస్తారు. మరి ఎట్లా దీనికి నివారణ ఎట్లా? ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ ఎట్లా దానికి నివారణ ఉంది. అందరూ ఇస్తారు, కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవుతారు, అంతే. ఇంకా దానికి నివారణ అంటూ ఏం లేదు. అయితే దాని క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫీల్డ్ లోకి పోయి వాళ్ళు ఏ విధమైన క్వశ్చన్ తీసుకున్నారు,
ఎనాలిసిస్ ఎట్లా చేశారు, ఏ మెథడాలజీ వాడారు అనేది తెలిసి ఉండాలి కదా. అది తెలియని వాళ్ళు కూడా ఇస్తున్నారు. అంచేత నా రిక్వెస్ట్ మీకు ఒకటి చెప్తా, ఒక రోజు టీవీలో మీరే చర్చ పెట్టండి. అసలు వాట్ ఈస్ సెఫాలజీ, హౌ టు డూ ఇట్ అనేది మీరే పెట్టండి చర్చ. అప్పుడు అసలు ఈ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఇచ్చిన వాళ్ళందరినీ పిలవండి, అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏంటి ఏం చేస్తున్నారు అనేది. కానీ వ్యవస్థ అయితే కరెక్ట్ గా లేదు. లేదు, నో డౌట్. ఓకే, ఎట్లా మరి దీన్ని రెక్టిఫై చేయడం ఎట్లా? రెక్టిఫికేషన్ మన చేతుల్లో ఏముంటది సార్? ఇప్పుడు ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎవరైనా ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. ఓకే, మీ ఉద్దేశం ఏంటి? తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో మీ అభిప్రాయం? వెస్ట్ బెంగాల్లో మీరు తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చారు కదా, ఎంత 170+? నేను 170 to 190 ఇచ్చాను సార్ నేను. తర్వాత ఆఫ్టర్ పోస్ట్ పోల్ కూడా ఇచ్చాను మీకు, ఇవాళ పంపించా. అవును, 170 ఈజ్ ద మినిమం ఫిగర్ ఫర్ టీఎంసీ. ఓకే, 94 ఈజ్ ద మినిమం ఫిగర్ ఫర్ బీజేపీ. 18 సీట్స్ ఆర్ అండర్ కీన్ కంటెస్ట్. ఓకే, సో క్లియర్ గా వన్ సైడ్ గా తృణమూల్ గెలుస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. కొన్ని జిల్లాల్లో బీజేపీ అకౌంట్ ఓపెన్ చేయలేదు. హౌరా కానీ, కలకటా కానీ, పూర్వ బర్ధమాన్ కానీ, సౌత్ 24 పరగనాస్ లో అకౌంట్ ఓపెన్ చేసిన పరిస్థితి. ఎందుకు? కోల్కతాలో సిటీలో మొదటి నుంచి తృణమూల్ ఆధిపత్యం కాబట్టి. అంతేనండి, అది కాదు సార్. అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఎంటర్లీ డిఫరెంట్. యాక్చువల్ గా ఇక్కడ బెంగాల్లోకి వచ్చేటప్పటికి మమతా బెనర్జీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మహిళా ఓటింగ్. మహిళా ఓటింగ్ చాలా ఎక్కువ మమతా బెనర్జీకి. నెక్స్ట్ మేల్ ఓటింగ్ ఏమో డివిజన్ అయ్యింది. ముస్లిం కమ్యూనిటీ ఓటు వన్ వే పడుతోంది. నెక్స్ట్ మీకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి బాగా పబ్లిక్ లోకి వెళ్ళాయి. అంటే హెల్త్ స్కీమ్స్ కానీ, పిల్లలకి సైకిల్స్ ఇవ్వడం కానీ, మన 1500, 1700, 1800 అని చెప్పి కమ్యూనిటీని బట్టి డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ రెగ్యులర్ గా జరుగుతున్నాయి ప్రతి మంత్ కూడా. తర్వాత నెక్స్ట్ రియల్లీ మమతా బెనర్జీ ఈజ్ ఎ ఫైటర్, నో డౌట్ ఇన్ ఇట్. ఎప్పుడు స్ట్రీట్స్ మీద ఉంటుంది ఆవిడ. తర్వాత మీకు ఎప్పుడైతే ఎస్ఐఆర్ చేశారో, చాలా మంది ఎస్ఐఆర్ లో ఏమనుకుని ఆలోచించి సర్వేలు ఇస్తున్నారంటే ముస్లింస్ ఓట్లు తీసేశారు 91 lakhs, సో బీజేపీ వస్తుందని ఒక మైండ్ సెట్ తోటి కూడా ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. కానీ అట్లా జరగలేదు. అక్కడ జరిగింది ఏంటంటే ముస్లిం ఓట్లు 90 లక్షల్లో 60 లక్షలు హిందూ ఓట్స్ అట్ట కదా. ఏమండి, 90 లక్షలు తీసేసిన ఓట్లు హిందూ ఓట్సే 60 lakhs ఉన్నాయి, ముస్లిం ఓట్స్ ఓన్లీ 30 lakhs అవునండి. హిందూ ఓట్లలో కూడా మీకు మటువా కమ్యూనిటీ ఓట్లు పోయాయి. ఆ మటువా కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ టు బీజేపీ. కానీ ఇప్పుడు 2021లో ఏ మటువా కమ్యూనిటీ అయితే బీజేపీకి సపోర్ట్ చేసిందో, ఇప్పుడు ఆ మటువా కమ్యూనిటీ కూడా స్ప్లిట్లు వచ్చాయి. లీడర్స్ డిఫరెంట్ పార్టీల్లో జాయిన్ అయ్యారు, కొంతమంది డిఎంసీకి జంప్ అయ్యారు. సో మటువా కమ్యూనిటీ ఓట్ అనేది ఏకపక్షంగా బీజేపీకి పడే అవకాశం లేదు. రెండు, బెంగాల్లోనూ జరిగింది ఏంటంటే, మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బెంగాల్లో ఏనాడు కూడా ఎలక్షన్ అనేది మతపరంగా జరగలేదు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు, పొలిటికల్ డెమోగ్రఫీ చూసినట్టయితే బెంగాల్లో మీకు 25-26 సంవత్సరాలేమో కాంగ్రెస్ పాలించింది, 34 సంవత్సరాలేమో సిపిఎం పరిపాలించింది. ఈవిడొచ్చి ఇంకా 15 ఏళ్ళు అయింది. బెంగాలీస్ అనేవాడు ఎప్పుడు లాంగ్ టర్మ్ ఒక మనిషికి అవకాశం ఇస్తారు. రెండు, బెంగాల్లో ఎప్పుడు ఏ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక పార్టీ మరి ఇంకో పార్టీ, కాంగ్రెస్ నుంచి లెఫ్ట్ కి వచ్చినా, లెఫ్ట్ నుంచి మమతా బెనర్జీకి వచ్చినా, ఆ మొదటి ఎలక్షన్ లో, దాని ముందు ఎలక్షన్ లో ఎప్పుడు కూడా లోక్సభలో వాళ్ళు విన్ అయ్యి ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే కొట్టగలరు. అదొకటి చూడాలి మనం. రెండు, బెంగాల్లో మమతా బెనర్జీ ఈ ఎలక్షన్ ని మొత్తం తనకు అనుకూలంగా ఒక నెగటివ్ బిల్డప్ చేయగలిగింది. ది ఎలక్షన్ ఈజ్ ఇన్ బిట్వీన్ బెంగాలీస్ అండ్ అవుట్ సైడర్స్. అండ్ బెంగాల్ ప్రైడ్, బెంగాల్ అస్మిత, జాయ్ బంగ్లా, మీకు మనకి జై శ్రీరామ్ అని వీళ్ళంటే వాళ్ళు జాయ్ బంగ్లా అన్న టైప్ లో వాళ్ళు తీసుకొచ్చారు. అది బాగా కలిసి వచ్చింది మమతాకు. ఆ నెగటివ్ ని గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్లగలిగింది. రెండు, మమతా బెనర్జీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో స్ట్రాంగ్ క్యాడర్ ఉంది వాళ్ళకి. నెక్స్ట్, మమతా బెనర్జీ ఈక్వల్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి లీడర్ ని బీజేపీ ప్రొజెక్ట్ చేయలేకపోయింది. సువేంద్రు అధికారికి అంత ఈ ఫేస్ వాల్యూ ఉందని నేనైతే మా సర్వేలో ఏం రాలేదు. అట్లా మమతా బెనర్జీకి మమతా మీద వ్యతిరేకత, ఇప్పుడు మమతా మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇవన్నీ క్యాల్కులేట్ కావు కదా.
ఒకవేళ వ్యతిరేకత సార్ మీకు ఇంకొకటి, ఇండియా ఎలక్షన్ సినారియో చూస్తే ఫస్ట్ 30 years కూడా ప్రో ఇన్కంబెన్సీ నడిచింది, తర్వాత 30 years యాంటీ ఇన్కంబెన్సీ నడిచింది, ఇప్పుడు మోడరేట్ యాంటీ ఇన్కంబెన్సీ నడుస్తుంది మన దేశంలో ఏ ఎలక్షన్ అయినా సరే. మహారాష్ట్రలో బీజేపీ మీద యాంటీ ఉంది, గుజరాత్ లోను యాంటీ కనబడింది మాకు. కానీ మళ్ళీ మహారాష్ట్రలో మధ్యలో 2-3 years ఉద్ధవ్ ఠాక్రే కూడా చేశాడు కదా. అవునండి. తర్వాత ఇంకొకటి మీరు ఆలోచించాలి, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న అపోజిషన్ ఛాలెంజ్ చేసేటువంటి పార్టీ దాన్ని ఓటు రూపంలో మలుచుకోగలిగిన శక్తి యుక్తులు ఒక నెరేటివ్ బిల్డప్ చేయాలి. ఆ నెరేటివ్ బిల్డప్ చేయలేకపోయింది. ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్తున్నాను, ఈ రోజు నా మాటలు నోట్ చేసుకోండి, మళ్ళీ రిజల్ట్ రోజున కనబడతా. మమతా బెనర్జీ 190 సీట్స్ దాటిపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం అయితే బెంగాల్లో ఏమీ లేదు. ఖచ్చితంగా అలాగే ఉంది పరిస్థితి. ఓకే ఓకే. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు దాదాపు ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అని ఎందుకు చెప్పి అంటారు? చెప్పారు సార్, కానీ చూడండి యాక్సిస్ మైండ్ వాళ్ళేమో సర్వే రిలీజ్ చేయట్లేదని చెప్పారు. ఏమండి చేయలేదు అన్నారు. సర్వే రిలీజ్ చేయట్లేదు ఎందుకంటే 60% ఓటర్ మాకేం ఆన్సర్ చెప్పట్లేదు, రిజెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది అంటే కొంతమంది చెప్పలేని మాట వాస్తవమే, కానీ భయపడుతున్నారు అక్కడ చెప్పడానికి, భయపడుతున్నారు చెప్పడానికి అన్నారు. ఎవరికి ఓటేసామో చెప్పడానికి. అదేనండి. తర్వాత మీకు బెంగాల్లోకి వచ్చేటప్పటికి బీజేపీ చేసినటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎస్ఐఆర్ ఓట్లు తీసేయడం వల్ల మేము చాలా మంది మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఓటు ఉన్నవాళ్ళు కూడా ఒక ఫ్యామిలీలో ఒక ఓటు ఉంది, ఇంకొక ఇద్దరికి లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఓటుతో సమాధానం చెప్తాము బీజేపీ కానీ మాకు క్లియర్ గా చెప్పారు వాళ్ళు. రెండు, బీజేపీ చేసిన తప్పు ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంది, మధ్యలో హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి అమిత్ షా గారు మాట్లాడేటువంటి తీరు ఇది బెంగాలీ పోలీసు గో బ్యాక్, బెంగాల్ తృణమూలు బెంగాల్ పీపుల్ చాలా మంది గోండాలు రౌడీలు గుస్పేటియా వీళ్ళందరూ అంతు చూస్తాం మేము ఎలక్షన్ అయిన తర్వాత. ఇది ఈ బెంగాల్ సమాజంలో ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఎలక్షన్ జరుగుతుందో వాళ్ళు మమతా బెనర్జీ మీద దాడిగా భావిస్తున్నారు తప్ప వాళ్ళు ఇది బీజేపీకి అనుకూలంగా ఓటు ట్రాన్స్ఫర్ కావట్లేదు. తర్వాత మోరోవర్ మమతా బెనర్జీ పబ్లిక్ తో ఉంటుంది, స్ట్రీట్ ఫైటర్ ఆవిడ. రెండు, వెరీ సింపుల్ లేడీ. ఇంకోటి మీకు అవినీతి ఆరోపణలు చాలా మంది మినిస్టర్ల మీద వచ్చే కొంతమంది జైల్లోకి తీసుకెళ్లారు, సిబిఐ ఈడీలు చేశారు, రైట్స్ అవన్నీ ఇప్పుడు ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. కానీ మమతా బెనర్జీ మీద ఏ విధమైనటువంటి యాక్షన్స్ లేవు, ఏ విధమైన కరప్షన్ ఛార్జెస్ లేవు. సో ఇవన్నీ మమతా బెనర్జీ కలిసి వస్తున్నాయి. అయితే నో డౌట్ బీజేపీ కొంతవరకు ఇంప్రూవ్ అయిన మాట వాస్తవం. లాస్ట్ టైం 74 సీట్లు వచ్చాయి, ఈసారి సేమ్ అంతే, దాదాపు అంతే, ఒక 90 సీట్లు వస్తే 77 వచ్చాయి సార్, 77 వచ్చాయి. మాక్సిమం 100-105 సీట్లు దయచేసి దాటవేమో అని మేము అనుకుంటున్నాము. బట్ 190 మాత్రం మమతా బెనర్జీ కన్ఫర్మ్. ఓటింగ్ పర్సెంటేజ్ 5% ఎక్కువనా? ఓటింగ్ పర్సెంటేజ్ ఇంతకు ముందు 84% ఎంత ఉంది, ఇప్పుడు 92 వచ్చింది సార్. యాక్చువల్ గా 92. తృణమూలకు బీజేపీకి మధ్య ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత డిఫరెన్స్? ఓటింగ్ పర్సెంటేజ్ ఐ థింక్ నియర్లీ ఒక 4% ఉంటుంది సార్. 5.5 to 5% వరకు ఓటర్ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే ఓకే. రెండు, మీకు ఎలక్షన్ ప్రాసెస్ లో ఎస్ఐఆర్ తమిళనాడులోను కేరళలోను ఎక్కడ చేసినా గొడవ లేదు, కానీ బెంగాల్లో ఎందుకు అంత గొడవ రావాలి? మీరు నమ్మరు, మేము ఎలక్షన్ వెళ్ళినప్పుడు అక్కడ ట్రిబ్యునల్స్ పెట్టారు, 19 ట్రిబ్యునల్స్ పెట్టారు. ఆ ట్రిబ్యునల్ దగ్గర 70,000 మంది 50,000 మంది ఈ పడిగాపులు కాల్చారు. కాస్తే ఒక్కడికి ఓటు లేదు. 27 లక్షల ఓట్లు లాజికల్ డిస్క్రిమినెన్సీలో పెట్టారు. వాళ్ళకి ఓటు ఉంది కానీ వాళ్ళు ఓటు వేయడానికి ఈసారి లేదు. ఆ 27 లక్షల్లో ఈ 19 ట్రిబ్యునల్స్ కలిపి 20 రోజులు ఎక్సైజ్ చేసి 136 మందికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. ఓన్లీ 136 మెంబర్స్ అవుట్ ఆఫ్ 27 lakhs. ఆ 27 lakhs పీపుల్ గాలిలో ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడికి ఓటు అనేది జన్మ హక్కు. వాడు భారతదేశంలోనే ఉన్నారు, వాళ్ళు పాకిస్తాన్ లో లేరు కదా. మీరు అదేదో ఫైన్లు చేయాలి కానీ లాజికల్ డిస్క్రిమినేషన్ పక్కన తోస్తే ఎట్లా? వాళ్ళ ఓటు హక్కును తీసుకోవాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఇవన్నీ కూడా బెంగాల్ సమాజం ఆలోచిస్తోంది. తమిళనాడు ఏం సార్, తమిళనాడు సర్వే ఏజెన్సీ విజయ్ అసలు 100 సీట్లు కొడతాడు, 90 నుంచి 120 అని చెప్పి మొన్న యాక్సిస్ మై ఇండియా సర్వేలో వచ్చింది సార్. అది ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అదే ఇచ్చారు, 121 సీట్లని ఇచ్చారు తమిళనాడు. నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. బట్ దే మే బి రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పలేను. బట్ మా సర్వేలో వచ్చింది ఆయనకి 10 సీట్లు లోపే వచ్చాయి సార్. 10 సీట్లు. ఎందుకంటే మా 10 అంటారు, వాళ్ళు 100 అంటారు, 10 అంటారు, 100 అంటారు. ఎక్కడ 10 ఎక్కడ 100?
యాక్చువల్ గా ఈ రోజు అదంటే జరుగుతున్న ఓకే, వాళ్ళ actual 30-40 చెప్తే ఓకే గానీ మీకు తిరుచి ఈస్ట్ లో ఆయన పోటీ చేశాడు. అది ఓడిపోయే సిచ్యువేషన్ కనబడుతుంది అక్కడ. ఒక పెరంబూర్ లో మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉన్నాడు. రెండు, విజయ్ పార్టీ పెట్టిన మాట వాస్తవం, బాగానే పాపులారిటీ ఉంది, సినిమా యాక్టర్లు, నో డౌట్ ఇన్ ఇట్. బట్ గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ క్యాడర్ కానీ, ఒక పార్టీకి ఒక స్ట్రక్చర్ లేదు. తర్వాత ఆయన ఏనాడు ఇంటర్వ్యూస్ కానీ ఏ మీడియాని కలవలేదు. రెండు, ఆయన తమిళనాడుకు వెళ్ళినప్పుడల్లా ఓట్లు వేయమని అడుగుతున్నాడు తప్ప తమిళనాడుకి ఆయన వస్తే ఏం చేస్తాడు, తమిళనాడు ఏ విధంగా డెవలప్ చేస్తాడు, ఆయన ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి, ఎకానమీ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అవి ఎక్కడ ఆయన చెప్పలేదు. అయితే యాక్చువల్ గా ఇది 4 కార్నర్ కంటెస్ట్ తమిళనాడులో. 1 డిఎంకే, 2 ఏఐడిఎంకే, 3 ఎన్టీకే, 4 విజయ్. ఆ థర్డ్ ఫోర్త్ ఒక పిల్లరు ఎన్టీకే వెళ్ళిపోయింది పక్కకి. ఇప్పుడు ఈ ట్రయాంగులర్ ఫైట్ జరిగింది. ట్రయాంగులర్ ఫైట్ లో మినిమం కొన్ని చోట్ల 30%, కొన్ని చోట్ల 20%, కొన్ని చోట్ల 18%, ఆన్ యావరేజ్ 16 to 17% ఆ ఓట్స్ ఆయన ఖచ్చితంగా వస్తాయి. బట్ ఆ వచ్చిన ఓట్ షేర్ సీట్లు కన్వర్షన్ చేసినప్పుడు సీట్లు విన్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ, ఓన్లీ ఫ్యూ సీట్స్. కారణం ఏంటంటే దానికి ఒక ట్రయాంగులర్ ఫైట్ జరిగినప్పుడు మినిమం 35% ఓటింగ్ ఉంటే కానీ ఆ నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్ నెగ్గడు. రెండు, ఆయన ఓట్లు ఎవరికి దంట కొడుతున్నాడు అని ఆలోచించినట్టయితే ఒక పక్క డిఎంకేకి, ఏఐడిఎంకేకి, ఎన్టీకేకి, కానీ మోర్ సీట్ దంట కొట్టేది, ఎక్కువ ఓట్లు ఆయన లాక్కునేది ఏఐడిఎంకే నుంచి. అది మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే ఏఐడిఎంకేకి డిఎంకేకి మనం కంపేర్ చేసినట్టయితే డిఎంకే కంటే ఏఐడిఎంకేకి 3 to 4% ఉమెన్ ఓటింగ్ ఎక్కువ. మొదటి నుంచి అంతే, మన ప్రతి గత 20-30 సంవత్సరాల నుంచి అదే జరుగుతోంది. కానీ ఆ ఉమెన్ ఓటింగ్ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇక్కడ ఆయనకు ఆ పర్సంటేజ్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఆఫ్టర్ ఎస్ఐఆర్, తమిళనాడులో జరిగిన ఎస్ఐఆర్ తర్వాత 40% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ బిలో 40 years. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దానివల్ల ఆయనకు ఆ ఓటింగ్ శాతం పెరుగుతోంది. అయితే అర్బన్ ఏరియాలోకి వచ్చేటప్పటికి డిఎంకే ఓట్లు, రూరల్ ఏరియాలో ఏఐడిఎంకే ఓట్లు ఆయన క్యాప్చర్ చేయగలుగుతున్నాడు. తర్వాత రెండు, కొంత క్రిస్టియన్ కమ్యూనిటీ, ఎస్సీ, మన దళిత వర్గాలు కొన్ని సపోర్ట్ చేస్తున్న వాస్తవమే. కానీ దాని ఓటింగ్ రూపంలో ఆయన మార్చుకోవడంలో చాలా చోట్ల విఫలమయ్యాడేమో అని మాకు సర్వే ద్వారా అర్థమైన మాట అదండి. రెండు, ఓటింగ్ ఎంత 15% వస్తుందా? 16-17 అండి, అది దాటదు సార్. ఆ 16-17 10 సీట్లకు మించి రావు, అంతే రావు. 16, విజయ్ కూడా తిరుపూర్లో ఓడిపోతాడు, తిరుచిరాపల్లి ఈస్ట్ అండి, తిరుచిరాపల్లి ఈస్ట్ లో ఓడిపోతాడు. బాగోలేదు పరిస్థితి. పెరంబూరులో కూడా టైట్ కంటెస్ట్ లో ఉన్నాడు ఆయన. ఓకే, ఇది సార్ తమిళనాడు. ఇంకోటి డిఎంకే స్టాలిన్ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి బాగా జరిగాయి. అయితే ఇప్పుడు బీజేపీ పూర్వం మధ్యప్రదేశ్, బీహార్ లో ఏం చేసిందో అదే పని ఆయన కూడా చేశాడు. 5,000 ఉమెన్ అకౌంట్ లోకి పంపించడం, స్టూడెంట్స్ కి కొంత డబ్బులు పంపించడం, ఇట్లా డైరెక్ట్ ఫిబ్రవరి నెలలో డబ్బులు డైరెక్ట్ గా లేడీస్ అకౌంట్ లోకి వెళ్ళిపోయాయి. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతోంది ఆయనకి. రెండు, పార్టీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, క్యాడర్ బేస్డ్ పార్టీ. అయితే ఏఐడిఎంకేకి వచ్చిన బాధ ఏంటంటే అక్కడ బీజేపీతో ఎలియన్స్ పెట్టుకోవడం వల్ల ఏఐడిఎంకే కొంతవరకు దెబ్బతిన్నమాట వాస్తవం. అది ఎవరు కాదనలేని మాట. ద్రవిడియన్ కల్చరు, ద్రవిడియన్, ఇప్పుడు రెండు పార్టీలు ఏఐడిఎంకే, డిఎంకే కూడా ఓన్లీ ద్రవిడియన్ ఐడియాలజీ మీద ఆధారపడిన పార్టీలే. ఆ బీజేపీ అంటే అక్కడ ఒక శత్రులా వాళ్ళు చూస్తున్నారు. అదే బీజేపీతో వెళ్లి ఎడప్పాడి పళనిస్వామి ఎలియన్స్ పెట్టుకోవడం చాలా తప్పు. గతంలో జయలలిత ఒకసారి పెట్టుకొని రెండోసారి స్టేట్మెంట్ ఇచ్చింది, నేను జీవితంలో ఈ పొరపాటు చేయను అని. అదే పొరపాటు ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి చేశాడు. ఇంకోటి, ఎడప్పాడి పళనిస్వామికి ఏఐడిఎంకే ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ జయలలిత పన్నీర్సెల్వం బయటకు వెళ్ళిపోయాడు, సెంగొట్టియన్ బయటకు వెళ్ళిపోయాడు, శశికళ, రామదాసు కూడా సెపరేట్ గా కొన్ని సీట్లలో పోటీ చేయడం వల్ల తంజావూరు ఆ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఏఐడిఎంకే బాగా దెబ్బతింది. రెండు, డిఎంకే ఓట్లని ఎంత చీల్చినా సరే మీరు సిటీ ఏరియాలో చేసిన ఒక మద్రాస్ రీజియన్ లోకి వచ్చేటప్పుడు 22 సీట్లు ఉన్నాయి. ఆ 22 సీట్లలో కనీసం 15 to 16 సీట్లు ఏఐడిఎంకే ఈ రోజు తీసుకుని వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే మీకు డిఎంకే, ఏఐడిఎంకే పుట్టిన దగ్గర నుంచి కూడా చెన్నై అనేది అదొక డిఎంకే యొక్క బ్యాస్టియన్. అది దాన్ని కొట్టడం అంత ఈజీ కాదు. అక్కడ ఏఐడిఎంకే 10 to 15% పడిపోతుంది, కొన్ని 30%, 28%, 32% అట్లా. విజయ్ బలమంతా అర్బన్ ఏరియాస్ లోనే ఉందంటున్నారు కదా.
మొత్తం అర్బన్ ఏరియాస్ జంజీ యూత్. అయితే మీకు తమిళనాడులో 154 నియోజకవర్గాలు రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి, రూరల్ ఏరియాస్ లో ఉన్నాయి 234లో. ఓకే, అదొకటి మనం ఆలోచించాలి. అయితే సిటీలో ఓట్లు వెళ్ళినా, ఇప్పుడు సిటీలో అంటే మీకు చెన్నై అట్లాంటి చోట 22 సీట్లు చెన్నైలోనే ఉన్నాయి. ఆ 22 సీట్లలో ఈయనకు వచ్చే పర్సెంటేజ్ సీట్స్ లో కన్వర్షన్ కావట్లేదు. నో డౌట్ 28, 25, 30, 31 అట్లా తీసుకొస్తాడు. అది చాలదు కదా సార్, మినిమం 35-40% రావాలి. ఒక నియోజకవర్గంలో ట్రయాంగులర్ కంటెస్ట్ అయితే 35 ఉండాలి, డైరెక్ట్ కంటెస్ట్ అయితే కనీసం 45% ఓట్లు రావాలి, 42. ఆ ఛాన్స్ అయితే డిఎం మాకు కనపడలేదు. ఓకే ఓకే ఓకే. తర్వాత మీకు ఏఐడిఎంకే మొన్న డీలిమిటేషన్ కూడా చాలా బాగా వాడుకుంది. ఓకే ఆ డీలిమిటేషన్ వచ్చినప్పుడు ఇది సౌత్ కి అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఆ రోజు వాళ్ళు అది కూడా ఒక ప్లస్ పాయింట్ డిఎంకేకి. రెండు డిఎంకేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రాంగ్ పార్టీ క్యాడర్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ చెన్నై అండ్ సిటీస్ కొన్ని డెవలప్ చేశారు బాగా. అది ఈ డిఎంకేకి అడ్వాంటేజ్. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లో కొంత మాక్సిమం పర్సెంటేజ్ విజయ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప ఏఐడిఎంకే ట్రాన్స్ఫర్ కావట్లేదు. అదే ఏఐడిఎంకే ఉన్న మేజర్ ప్రాబ్లమ్. విజయ్కి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అట్లా డైవర్ట్ అవుతుంది. ఓకే 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 ఓకే. సో థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తాన్ని స్పందన చూద్దాం. ఇంకా ఎల్లుండే కదా రిజల్ట్, సోమవారమే కదా ఎగ్జిట్ పోల్స్. కొన్ని కరెక్ట్ అయితే కొన్ని తప్పు అవుతాయి, అన్నీ అయితే కరెక్ట్ కావు. కరెక్ట్ అయిన వాళ్ళేమో మాదే కరెక్ట్ చెప్పాను చూశారు కదా అంటారు. కరెక్ట్ కానప్పుడు మాత్రం చాలా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి కాబట్టి ఎన్ని సంస్థలు కరెక్ట్ అయితే చూడాలి, చూద్దాం. ఎందుకంటే కరెక్ట్ అటు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇటు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కేరళ, అస్సాం మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ కేరళలో కాంగ్రెస్ వస్తాయని చెప్పి, అక్కడ అస్సాంలో బీజేపీ వస్తాయని చెప్పి. ఓన్లీ ప్రాబ్లం తమిళనాడులో కూడా మెజారిటీ డిఎంకే చెప్పి ఒకటి మాత్రమే టీవీకే అని చెప్పింది. ఇక ప్రాబ్లం వదిలేలా వెస్ట్ బెంగాల్తోనే. చూద్దాం మరి వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్లో ఏ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతుందని. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. క్రూడ్ ఆయిల్ ధర